తండ్రి నీకు స్తోత్రం. ఈ శుభదినం 8వ మాసం 3వ తారీఖున మరొకసారి నీ సన్నిధిలోకి వచ్చిన ప్రతి బిడ్డల కొరకు స్తోత్రం. చక్కని పాటల ద్వారా, ఆరాధన ద్వారా, కీర్తన ద్వారా చక్కని సాక్ష్యాలు, విజ్ఞాపనలు చేస్తూ నీ వాక్యంలోనికి ప్రవేశించడానికి సిద్ధపడినంగా దీవించమని, ఆశీర్వదించమని, నీ వాక్కు చేత మమ్మల్ని నింపి నడిపించి బలపరిచి స్థిరపరిచి వర్ధల చేయమని అయా, వినగలిగిన మనసు, గ్రహించి హృదయం అర్థం చేసుకుని అనుసరించి నీ కొరకు, నీ రాకడ కొరకు సిద్ధపడే వారిగా, బుద్ధి కలిగిన వారిగా, జ్ఞానం కలిగిన వారిగా, తెలివి కలిగిన వారిగా, ఆలోచన కలిగిన వారిగా, ఆయన మరింత ఆయుష్ కలిగిన వారు ఉండటానికి కృపదాయించి ఇదే మాట్లాడమని యేసు నామములో ప్రార్థన చేస్తూ వస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఈరోజు ప్రత్యేకమైన రోజు. ఏ రోజు? ఈరోజు ఏం రోజు? చెప్పారు, చెప్పండి. ఏంటి? ఫ్రెండ్షిప్ డే. హల్లెలూయా కదా. రోజు ఏ రోజు అంట? ఫ్రెండ్షిప్ కదా. మనందరికి స్నేహితులు ఉండాలి. నాకు చిన్నప్పుడు స్నేహితులు ఉండేవారు. నేను చికెన్ షాప్లో ఉండేవాడు. ఒకడేమో రాము, ఒకడు ఒల్లి. అడిద్దరు ఏం చేసాడంటే, ఒకడు జరదా బాబులు కిల్లి అట్ట వేసుకుని నేర్పుతాడు, ఒకడు సిగరెట్ ఎట్టకాల్చడం. ఆ రెండు నేర్పారు ఆ స్నేహితులు నాకు. హల్లెలూయా. అర్థమైందా? స్నేహితులు అంటే ఇలా ఉండకూడదు. అర్థమైందా? సహాయం చేసేటట్టు ఉండాలి, ఆదుకునేటట్టు ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి కదా. మీకు కూడా అటువంటి స్నేహితులు ఎవరైనా ఉంటే కదా, మానేసేటటువంటి స్నేహితులు. హల్లెలూయా. ఈరోజు ఫ్రెండ్షిప్ డే. అర్థమైందా? బైబిల్లో ఎవరికి స్నేహితులు ఉన్నారు, ఆ స్నేహితుల కోసం వాళ్ళు ఏం చేశారు. మనకేమైనా స్నేహితులు ఉంటే కొంతమందికి అసలు ఎవరుండరో, మనకి ఎవరితో పని లేదు అంటే పెంచుకోండి సహవాసం. పాస్టర్ని కూడా ఒక అక్క ఉంది కదా, ఆమె కూడా స్నేహం ఉంది, ఫ్రెండ్షిప్ కదా. మీరు కూడా అప్పుడప్పుడు ఎవరో ఒకరితో సహవాసం చేయండి. ఎవరో ఒక ఫ్రెండ్ ఉంచండి. ఆత్మీయంగానో, భౌతికంగానో మంచి ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేయండి. తప్పేమీ లేదు. హల్లెలూయా. మన నిజమైన ఫ్రెండ్ ఎవరంటే యేసు ప్రభువు వారే. హల్లెలూయా. ఫ్రెండ్షిప్ చేయమని ఎవరు పడతారు, సహవాసం చేయబడ్డాడు. నేను చెప్తే కదా, నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నాడు. ఒకటి కిడ్లీ, బాబులు, జరత, పాన్పరాకి ఇవన్నీ మానిచ్చేది అన్ని నేర్పించాడు. ఒకడు చిన్న సిగరెట్ కదా, తర్వాత బైబిలియో బాగా మోరు కాడకి మొత్తం 12 రూపాయల మోరు, ఇప్పుడు 50 70 అనుకుంటే అది కూడా తాగేసి నేను ఆ సహవాసాలు వదుకుంటూ మంచి సహవాసాల కోసం వెళ్తాం. యోగ గ్రంథంలో ఉండి 6వ అధ్యాయము 14వ వచనం చదివితే ఇక్కడ స్నేహితులు ఉన్నారు. వారి కోసం యోగ ఏం చేశాడు మనం చూద్దాం. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కనుక చూద్దాం. చదువుతారా? బైబిల్ తీసి అట్టాగే చూస్తారా? అయస్కాంతం లాగా. అదేనా 14:6 మంది నేను అదే ఉందా యోగ గ్రంథంలో. చూడండి, కుంగిపోయిన వారు సర్వశక్తులకు దేవుని యందు భయభక్తులు మానుకున్నాను, స్నేహితుడు వారికి దయ చూపుదురు. హల్లెలూయా. మనకి కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఇరుకు, ఇబ్బంది, బాధ వచ్చినప్పుడు కుంగిపోతారు. కుంగిపోయి ఏమవుతారంట? దేవునికి దూరం అయిపోతాడు. భయభక్తులు లేకుండా జీవిస్తారు. అర్థమైందా? నాకు కష్టం వచ్చింది, నన్ను దేవుడు ఆదుకోలేదు, నాకు కష్టం వచ్చింది, నా బంధువులు ఆదుకోలేదు, నాకు బాధ వచ్చింది, నన్ను ఎవరు ఆదుకోలేదు, నాకు ఎవరు సహాయము చేయలేదని మనం ఫీల్ అవుతాం కదా. అప్పుడు అన్నాడు దేవుడు, ఏమన్నాడంట? చదువు, స్నేహితుడు వారికి దయ చూపుదగును. ఇది ఇటువంటి స్నేహం చేయాలి. అందుకే స్నేహితులు అవసరం. నా బైబిల్ కాలేజీలో ఒక నుండు స్నేహితుడు, ఆడికి దుప్పట్లేదు, దిండి లేదు. ఆడేం చేసేవాడు అంటే, నా దుప్పటి తీసుకునేవాడు. సరే, నీ దుప్పటి చలిపెట్టదనేవాడు. నాకు పెద్ద దుప్పటి గురించింది మా అమ్మ. ఇక అదే 2 సంవత్సరాలు దాన్ని ఉతకాలని తెలియదు నాకు. బట్టలు ఉతుక్కునేవాడు కానీ దుప్పటిని ఉతకాలని తెలియక దాన్ని 2 సంవత్సరాలు వాడా. ఆ తర్వాత ఆడికి ఇచ్చేసి నేను. హల్లెలూయా. అర్థమైందా? ఫ్రెండ్షిప్ ఎలా మాట్లాడుకుంటాం మనం? ఏమండి బాగుండారా, ఏ ఊరండి అంటామా? మాబోడు రే మచా, రే ఎక్కడ, ఇదే కదా. అలా ఫ్రెండ్షిప్. నేనేమంటే మన ఫ్రెండ్షిప్ ఏదైనా దయ చూపేదిగా ఉండాలి. హల్లెలూయా. ఒక
ఒకవేళ దేవుడి మీద నువ్వు అలగొచ్చు, సేవకుడి మీద కూడా అలగొచ్చు, నీ ఇష్టం, నీ ఇంటి బంధువుల మీద కూడా అలగొచ్చు, ఇష్టం కావచ్చు, వర్తం ఉంటుందిగా. అయితే దేవుడు అనుకున్నాడు కదా, ఫ్రెండ్షిప్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభు దగ్గరికి తీసుకురావచ్చు. ఇక్కడ మీరు 2 మంది ఉన్నారు, మీరు కూడా సహవాసం చేస్తే, మీరు కూడా యేసు ప్రభు నమ్ముకున్న సలహా ఇస్తే వాడు కూడా మాట్లాడతారు కదా. మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు వస్తారు తెలుసా? చెప్పండి. క్రిస్మస్కి వస్తారు భోజనానికి. మంచిదే కాదంతా, కానీ ఆ యేసు ప్రభు గురించి నువ్వేం చేయాలా? తెలియపరచాలి. అదే ఫ్రెండ్షిప్, అదే సహవాసం, అదే ఆత్మీయత. కనుక దయచేసి నీ స్నేహం ఎలా ఉండాలంటే కదా, కష్టం వచ్చినప్పుడు పారిపోయేదట్టు ఉండకూడదు. ఎట్లుందట? దయ చూపేదట్టుగా ఉండాలి. యోగు దయ చూపాడు వాళ్ళ స్నేహితుల కోసం, దయ చూపి ప్రార్థన చేసే వాళ్ళ కోసం, వాళ్ళు ఆశీర్వదించబడాలి. నీ స్నేహం కూడా ఎట్లా ఉండాలంటే వాళ్ళు రక్షించబడాలని, వారు దీవించబడాలని. నీ స్నేహితుల కోసం ఏం చేయాలి? ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా ఏం చేస్తారు? మారతారు. చెప్పండి, నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నాను. చాలా మంది హిందువులు అంటారు, సార్ మా కోసం ప్రార్థన చేయండి. సార్ చేస్తాం, నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తాం. ఆ మాట చాలా వాళ్ళకి ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. హల్లెలూయా. చూద్దాం సామెతల గ్రంథం 17:17. సామెతల గ్రంథం 17:17. ఈరోజు పాస్టర్ గారు నాకు ఇది పెట్టాడు, నాకు అప్పుడే తెల్లా. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలాంటి వాడు సహోదరుడు, రక్త సంబంధి, ఆత్మీయుడు, తమ్ముడు, అన్న అవుతాడు. నిజమైన స్నేహితుడు ఏంటంట? విడువక ప్రేమించు. ఒకవేళ నీ స్నేహితుడు ఉంటే అది మంచోడు కాదు, అది తాగుపోతాడు అంటావా? చెప్పు. అర్థమైందా? ఇంకో మాట ఉంది, అది కూడా చెప్పవచ్చు. కనుక నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించు. నిజమైన స్నేహాలు ఇప్పుడు ఉండయా? ఫస్ట్ స్నేహం అంటారు, తర్వాత సైలెంట్ ఉండాలి, ఏదో ఒకటి మాట్లాడండి. స్నేహం ఏమైపోయిందంట? ప్రేమ అయిపోయింది. ప్రేమ పెళ్ళి అయిపోయింది. పెళ్ళి కటాకులు అయిపోయిందా? చాలా మంది ఇదే అర్థం చేసుకొని ప్రేమించాలి కదా. 2 లవ్, 3 లవ్, 4 లవ్. ప్రేమకు అంతు లేదు, పొంతు లేదు. డేటింగ్, ఈటింగ్, మీటింగ్, గోయింగ్, అదంతే. ఇది కాదు స్నేహం, ఇది కాదు ప్రేమ. హల్లెలూయా. చూడండి 27:6 ఒక మాట చదవండి. సామెతలు 26:27. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును. నీ మీద పగబెట్టోడు ముద్దులు పెడుతుంటాడు, మాయ మాటలు చెప్తుంటాడు. ఇక్కడ చెప్పే మంచి పదం ఏమార్చే మాటలు మాట్లాడుతుంటారు. అదేనా? ఒకవేళ నీకు స్నేహితుడు కొన్నిసార్లు చెప్పినప్పుడు కఠినంగా ఉంటాయి, గాయాలు అవుతాయి. ఆడన్న మాట గుండెల్లో అట్లా ఉండిపోద్ది, నన్ను ఇట్లా అన్నాడు ఆడ. అర్థమైందా? చూడండి, అక్కడ మేలు కోరి స్నేహితుడు గాయము చేయను, పగవాడు లేకపోతే ముద్దులు పెడతాడు. నీ స్నేహితుడికి నువ్వు గాయం చేసిన బాధ మేలు జరగాలి. చాలా మంది స్నేహితులు చదివించి గొప్పవడం చేసి, ఒక మాస్టర్ గారు నాకు తెలుసు, ఇంట్లో పెట్టుకున్నాడు. ఆడు కలెక్టర్ అవ్వాలని అనాథాన్ని పెంచాడు పెంచాడు పెంచాడు, కలెక్టర్ అయ్యాడు. కలెక్టర్ అయిన తర్వాత అన్నాడు, మాస్టర్ గారు మీరు ఈ బాగరపేట మొత్తంలో మీరు గుర్తుండిపోయి చర్చి కడతాను అన్నాడు. కలెక్టర్ అయిన తర్వాత ఫోన్ ఎత్తలేదు, అడ్రస్ లేదు, వెళ్ళిపోయాడు. ఈయన ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారంట, బాబు నీకు ఇంత సహవాసం చేసినంటే, నీ చర్చిలో డ్రమ్ కొట్టాను నేను, నీ ఇంట్లో నేను పాటలు పాడాను అన్నాడు. పాటలో డ్రమ్ కొట్టింది ఎవరికి? మాస్టర్ గారు. ఎవరు కొట్టాడు? అందుకని నీకు నాకు సీట్ వెళ్ళిపోన్నాడు. ఇంకప్పుడు ఆ మాస్టర్ గారు ఎవరి దొరికి ఎందుకు చెప్తానంటే, కొంతమంది నమ్మించి అవసరం తీరేదా స్తోత్రం స్తోత్రం అంటారు, అవసరం తీరిన తర్వాత ఆత్రం ఆత్రం అంటారు. అది కాదు, అది స్నేహమే కాదు, ప్రేమే కాదు. ఒకవేళ నువ్వు గాయం చేసిన, నీ మాటలు కటువుగా ఉండాలి, నీ మాటలు నొప్పి కలిగించిన, అది మేలే చేయాలి. హల్లెలూయా. మేలు చేయడం కోసం ప్రయత్నం చేయండి, మేలు చేయాలని ప్రయత్నం చేయండి. కొంతమంది నేను అనుకుంటున్నాను, నేను ఎవరికి అపకారం చేయలేదే, నేను ఎవరిని ఏమనలేదే, నేను ఏ పాపము చేయలేదు, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటాం కొన్నిసార్లు.
అనిపిస్తుంది మనకి. అవన్నీ నువ్వు పాపం చేస్తే శిక్షలు రావు. ఏ పాపం చేసే శిక్ష వచ్చింది? పరిశోధించడానికి వస్తాయి. నేను కొంచెం ఇంకొంచెం మేలు చేయడానికే వస్తాయి. అంతేగాని పాపం చేసిన వాళ్ళందరికీ కీడు రావాలంటే భూమి మీద అందరూ కీడుకొని ఉండాలి, బాధలతోనే ఉండాలి, కష్టాలతోనే ఉండాలి, ఇబ్బందులతో ఉండాలి. అలా ఉండడానికి కుదరనే. ఎవరైతే ప్రభు సన్నిధికి సాక్షాత్తంగా మహిమార్తం ఉంటారో ప్రభు తప్పనిసరిగా వారిని ఏం చేస్తాడంట? దీవిస్తాడు. హల్లెలూయా. అందుకనే పరమగీతాలు నేను ఇంతవరకు ఎప్పుడు 2 సంవత్సరాలు వాక్యం చెప్పలేదు. అక్కడ యేసు ప్రభు గురించి ఒక మాట రాయబడింది, మీరు చూస్తే పరమగీతాల గ్రంథం 5:16 అంటాడు, మనం ఎలా ఉండాలంటే యేసు ప్రభు వారికి ప్రియురాలుగా ఉండాలి. ఎందుకంటే పెళ్లి కుమారుడు కనుక మనం ఎలా ఉంటే పెళ్లి కుమార్తెలాగా మనం సిద్ధపడాలి. చూద్దామా? సామెతలు పక్కన చూడండి, పరమగీతాలు. యెరూషలేము అంటే దేవుని మందిరం. దాంట్లో మనందరిని ప్రభు అన్నాడు, యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. అర్థమైందా? ఇప్పుడు మన స్నేహితుడు ఎవరంట? నువ్వు స్నేహితులతో ఇసుకుపోయి ఉంటే, బంధువులతో ఇసుకుపోయి ఉంటే, నీ సహవాసం ఎవరితో ఉండాలి? దేవుడితో ఉండాలి. హల్లెలూయా. యోబు అంటాడు 22:21 ఒకసారి చూద్దామా? ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు మేలుగును, సమాధానం కలుగును, అలాగనే మేలు కలుగును. దేవుడితో సహవాసం చేసి ఉదయం లేసామా, ప్రార్థన చేసుకున్నావా, పాట పాడుకున్నావా, వాక్యం చదువుకున్నావా, మళ్ళా నీ పనంతా చూసుకున్నావా, సాయంత్రం అయిందా ఒక అరగంట గంట ఒక పాట పాడుకుని ఒక ప్రార్థన చేసుకుని ప్రయత్నిస్తే పాటలు వస్తాయి, వాక్యం వస్తుంది, అన్నీ వస్తాయి. హల్లెలూయా. ప్రయత్నించండి, వినండి, చూడండి, మాట్లాడండి. కదందా? మరొకసారి చదువు, జ్ఞాపకం చేద్దాం. 5:16 పరమగీతాలు 5:16 ఒకసారి. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. కాబట్టి దేవుని మహాకృపను బట్టి దేవునితో సహవాసం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. నిన్ను భూమి మీద తల్లిదండ్రులు మోసం చేయొచ్చు, నేను అనొచ్చు, నిజమా పాస్టర్ గారికి చూపిస్తాను రండి. బంధుమిత్రులు మోసం చేయొచ్చు, అన్నదమ్ములు మోసం చేయొచ్చు, అక్క చెల్లు కూడా మోసం చేయొచ్చు, కానీ దేవుడు నిన్ను ఎప్పటికీ మోసము చేయడు. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి దేవుడు. కనుక దేవుడి స్నేహాన్ని గురించి ఇక్కడ 2 మాటలు చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. బైబిల్లో స్నేహం గురించి ఒక వ్యక్తి గురించి ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 11:19 మనం చదువుకుందాం. మత్తయి సువార్త 11:19. చదువు. తినుచును తాగుచుండెను కనుక ఇదిగో వీడు తిండిపోతును, మద్యపానీయు, సొంకర్లను, పాపులను స్నేహితులని వారు అనుచున్నారు. హల్లెలూయా. నువ్వు శుభ్రంగా అందరితో కలిసి బాగా భోంచేసావనుకో, దీన్నేమంటారు? ఇది బాగా తిండిపోతాడు అంటారు. లేదా అలాగా ఫ్రెండ్స్తో కలిసేవనుకో, దీన్నేమంటారు? ఇది తాగుపోతాడు అంటారు. యేసు ప్రభుని ఏమన్నారు తెలుసా? నువ్వు తిండిపోతువు, తాగుపోతువు, నీ స్నేహితులు ఎవరంట? సొంకర్లు, పాపులు నిర్ధారించేసారు యేసు ప్రభు. ఎందుకంటే యేసు ప్రభు వారు సొంకర్ దగ్గరికి, సమరయుల దగ్గరికి, అంటే తక్కువ జాతి వారి దగ్గరికి వెళ్ళారని నా ఫీలింగ్. పరిశీలన దగ్గరికి, శాస్త్రుల దగ్గరికి, సర్దికాయల దగ్గరికి, రోమిల దగ్గరికి ప్రభు వెళ్ళలేదని వాళ్ళు ఫీల్ అయ్యారు. గమనించండి దేవుడు పెట్టారు అక్కడ. అప్పుడు ఏది అంటున్నారు? నీకు ఎవరు స్నేహితులు అంటే సొంకర్లు, పాపులు. సొంకరు ఎవరు? జక్కరయ్య. పాపుల్ని రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చి సొంకపు గొప్పదారుడిని జక్కని ప్రభు రక్షించాడు. నిన్ను నన్ను కూడా రక్షించాడు. ఈ రోజులో పేదోడువే, నువ్వు తక్కువ వాడివే, కానీ రేపు గొప్పవాడు అవ్వబోతున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు కదా, నీచులైన వారిని, తునీకరించబడిన వారిని, ఎన్నికలేని వారిని నేను ఆశీర్వదించే దేవుడినై ఉన్నాను. చూద్దామా? మరొక మాట చదువుకుందాం. లూకాసు సువార్తలోకి వెళ్దాం. ఇక్కడ ఒక చిన్న స్టోరీ ఉంటుంది. స్నేహితుల కోసం మనం ఏం చేయాలి అనే విషయాన్ని ఇక్కడ చదువుతాం. 11వ అధ్యాయం, లూకాసు సువార్త 11వ అధ్యాయం 5 నుండి 13 వరకు ఒక స్టోరీ ఉంది, చదువుతాం.
అతను అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము. నా స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతని పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పడుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పున, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇవ్వకపోయినను, అతడు సిగ్గుమారి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చుచు అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరు అడుగుడి, మీకు ఇవ్వబడును, వెదుకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఇవ్వబడును, వెదుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే పామునిచ్చునా? గుడ్డును అడిగితే దేవునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారైన మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. హల్లెలూయా. నీకు పరిశుద్ధాత్మ కూడా ఇస్తాడు దేవుడు. నాకెందుకు ఇస్తాడు అని నువ్వు అనుకోవసరం లేదు. ఎందుకంటే నీ పిల్లలకు నువ్వు మంచి ఇయ్యాలనుకున్నావు, నీకు అంతకంటే మంచి ఇయ్యాలన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆలోచన చేయి. దేవుడు పెడతారా? ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు మనం అడిగినప్పుడు కంపల్సరీగా ఏం చేస్తాం? సహాయం చేస్తాం. అర్థమైందా? నేను మొన్న మాట వచ్చినప్పుడు మా మాతమ్మతో మాట అన్నా, నేను ఎప్పుడన్నా ఇన్ని సంవత్సరాలు నీ దగ్గరికి వచ్చి నేను డబ్బులు అడిగినట్టు గుర్తుందా అన్న. లేదు నాయన, మరి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అన్న. నాకు మట్టికి నా కుటుంబానికి సంబంధించి నేను ఎప్పుడు ఎవరిని ఏది అడగటానికి ఇష్టపడతాను. నేను ఎప్పుడు ఇతరుల్ని అడగడానికి ఇష్టపడాల్సి వచ్చింది తెలుసా? ఎప్పుడైతే మా తల్లిదండ్రులు నన్ను పెట్టిన భారానికి, నా బంధువులు నన్ను పెట్టిన భారానికి, వాళ్ళని ఇవ్వాల్సింది తీసుకోకుండా నేను తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ ఇబ్బంది కోసం ఎదుటి వారిని ఆశించడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, కొన్నిసార్లు నేను ఎప్పుడు హెచ్చులకి పోను. ఉండాలి, తిందాం, ఆడకు అది ఉంది, నాకు ఇది కావాలి, ఆడకు అక్క ఉంది. చాలా మంది అన్నారు, ఏం పాస్టర్ నువ్వు వచ్చి 25 సంవత్సరాలు అయింది, నీకు ఇంక ఇల్లే కట్టుకోలేదు నువ్వు అన్నారు. ఫోన్లో చర్చి 4 చర్చిలు కట్టాను చాలా అన్నాడు. నేను ఎప్పుడు చెప్తాను, వర్మన్కుంటలో కట్టాం, ఫస్ట్ ఎంఆర్పీలో కట్టాం, కాళాస్తిలో కట్టాం, ఇక్కడ కట్టాం, గూడూరులో కూడా కట్టాం. మన భవిష్యత్తు ఒక 50 ఉంటుంది. చెక్ పోస్ట్లో కూడా సెట్ చేసాం. జాషువా కొన్ని రేకులు ఆయన బైక్లో ఉంటుంది. నేను కోరుకుంది ఇల్లు కట్టుకోవడం పెద్ద పని కాదు, నేను కట్టవచ్చు, కానీ దేవుని మందిరం కట్టాలి. హల్లెలూయా. అంటే దేవుడు మీకు ఇల్లు ఇద్దని చెప్పలేదు, దేవుడు 1-2 ఇల్లు ఇవ్వాలి నీకు. హల్లెలూయా. ఎందుకంటే మీరు సమాజంలో ఎట్లుండాలంటే, మీరు దేవుడు బిడ్డలని సమాజానికి చెప్పడానికి మీకు ఏమన్నది? ఇల్లు ఇవ్వాలి. ఎందుకంటే ఇమానియాలో ఒక ఇల్లు ఎక్కడ ఉంది, అది కొద్దిగా దారిపోయింది, ఏదో బంధువులు చెప్పాం, ఇంకొక ఇల్లు తీసుకున్నాడు, అది దారిపోయింది. 3వ ఇల్లు కట్టడానికి ఎంతో కష్టపడ్డాడు. ఏమా ఋతమా పడలేదా? ఋతం పట్టింది ఎక్కడి ఇల్లు ఎంతో. నేను అదే నన్ను మన యాకోబు గారి కొన తీసినప్పుడు, మీరు ఇంకోటి కడతారు పైన. ఎందుకంటే కట్టాలి, ఇల్లు ఉండాలి, తప్పేం లేదు. కానీ పాస్టర్కి ఏం కోరుకుంది? చర్చిలు ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి? చర్చిలే ఇల్లు కూడా దేవుడు ఇస్తాడు. ప్రార్థన చేస్తాను నేను కూడా, ప్రభు నాకు కూడా. జనాలు తిడుతున్నారు, 25 సంవత్సరాలు అయిపోయింది, నీకు ఇల్లు లేదు, 25 సంవత్సరాలు అంటే ఇక్కడ ఏం చేసావు, నీకు ఇంకా సొంత ఇల్లు లేదా? ఫోన్ చేసినప్పుడు సొంత ఇల్లు లేదా? బంధువులు అడిగే క్వశ్చన్. అంతే యాకోబు గారు, మనం దూరంలో వచ్చాం కదా, అందరూ బయట నుండి వచ్చినాయి, ఏమా అడగరా సొంత ఇల్లేనా, బాగుందా, వద్దా, రెండా, ఎన్ని చోట్ల కట్టావు, ఎన్ని ప్యాకెట్ కొన్నావు అంటే తప్ప 5 సంఘాలు కట్టావు, ఎంత సేవ చేసింది, ఇవి కూడా అడగడం. అడుగుతారా? మనకు అది అవసరం లేదు. ఇల్లు ఉంటాయా, పొలం ఉందా, స్థలం ఉందా, ఇంకేం కొన్నాం? ఇదే ఈ మధ్య పాస్టర్ కూడా ఎలా కారు కొన్నావా, ఇదే అడుగుతున్నాను. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు అటువంటి. హల్లెలూయా. ఏదేమైనా దేవుడు ఇస్తాడు కనుక మనం ఓపిక కలుగుకుందాం. ఓకే, ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నా. ఆ సమయం అయిపోయింది కనుక, స్నేహితులు అనేవారు ఎవరున్నారో బైబిల్లో కొంతమంది ఎవరొస్తున్నారు కాబట్టి వాళ్ళకి అర్థమైంది అనుకున్నా. వీళ్ళు కూడా ఎవరొస్తారు అనుకున్నా, కొడుకున్నారు లేకుండా. హల్లెలూయా. చూడండి,
మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. చూడకుండా ఎవరైనా చెప్పగలుగుతారా వీళ్ళ గురించి? ఎవరైనా అటు చెప్పారా? నీకు ఇంకోలాగా అర్థమవుతుంది బావ బామద్దని. చదువుతాం మొదటి సమూయేలు. పాస్టర్ మీకు అయిపోద్ది కదా, మన ఒకటి చెప్తే ఒకటి చెప్తారంటనే కదా. చదువుతాం మొదటి సమూయేలు 18వ అధ్యాయం మొదటి నుండి చదువుతాం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు బాగా తీసి చూడండి అమ్మా. చదువు. దావీదు సౌలుతో మాట్లాడట చాలించినప్పుడు యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయింది. యోనాతాను చెల్లి తీసుకెళ్ళి దావీదుకి ఇచ్చేసాడు. చెప్పాలంటే అర్థమైందా? బామ్మర్ది హృదయం బావతో కలిసిపోయింది. యోనాతాను దావీదుని తన ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతన్ని ప్రేమించి ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకుని దావీదు తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించి యోనాతాను అతనితో నిబంధన చేసుకుని మరియు యోనాతాను తన దుప్పటి తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదుకి ఇచ్చెను. దావీదు సౌలు తనను పంపిన చోటకెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చిన కనుక సౌలు యోధుల మీదను అతను నియమించెను. జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలంగా ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడే యుద్ధం చేసి బయటకు వచ్చాడు. ఒడిశాలో గొలియాతుని చంపేశాడు దావీదు. గొలియాతుని చంపేశాడు కదా. అప్పుడు దావీదు చంపిన తర్వాత దావీదుకి జయమని 10,000 కొలమని చెప్పారు కనుక కొద్దిగా ఇష్టం ఉండి లేకుండా జరిగిపోయింది అక్కడ మామగారికి అల్లుడికి. కానీ బామ్మర్ది ఏమైపోయిందంటే బామ్మర్ది హృదయం బావతో కలిసిపోయింది. పెట్టవలేదు అప్పటికి కలిసిపోయి ప్రేమించాడంట. ఏం చేశాడంట? ప్రాణ స్నేహితుడు. బెస్ట్ ఫ్రెండ్స్, మామూలు ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్షిప్ భలే ఉంది. పోలీసులు వచ్చి తరిగి తట్టుకుంది ఫ్రెండ్షిప్. రోడ్డు మీద కేకులు కట్ చేయను, ఫ్లెక్స్ పెట్టను. ఆ పోలీసు వాళ్ళు వస్తే ఆ కేకు బండి ఫ్లెక్స్ వదిలిపెట్టి పరుగు కదా. బాంబులు పేరిసి దా ఏమైపోతుంది కదా. నేను వచ్చేటప్పుడు 15 మంది కూర్చున్నారు అక్కడ. ఏంటి సెలబ్రేషన్ ఏం చేస్తున్నారు? బర్త్డే. ఈ మధ్యన ఈ కేకులు నిలబెడతారు, 3 కేకులు నిలబెడతారు, సన్నగా ఒకటి పెడతారంట. దాన్ని ఏమంటారమ్మా? స్టెప్ కేక్. మొన్న ఒకటి ఏం చేశాడు, ఇట్లా పెట్టి పొడితే ఆ గంటలోకి వెళ్ళింది కేక్. ఇట్లా కొట్టి అర్థమైందా? రేపు హోలీ వస్తుంది కదా. ఒకటి ఏం చేశారంటే ఫ్రెండ్షిప్లు బాగా రాసి ఊపి తీసుకెళ్ళి బురదగుంట్లో పడేసారు. అక్కడ తాగి పడేసి చేస్తారని గుచ్చిపోయి డప్పులో గుచ్చిపోయి ఆ రక్తంలో కలిసిపోయి ఆయన తీసుకోవాలని బయటకు వచ్చే పని చచ్చిపోయారు. ఇప్పుడు ఏమంటారంటే పిల్లలకి ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారు పాస్టర్ గారు అంటారు. ఎంజాయ్ చేయాలి కానీ నువ్వు పరలోకి వెళ్ళిపోకూడదు. ఎంజాయ్ స్నేహం చేయొద్దు అంటలా. నీ స్నేహం ఎక్కడ తీసుకెళ్ళిపోకూడదు. ఇప్పుడున్న స్నేహాలు ఎటువంటివి? ఒక్కరన్నా ఆత్మీయంగా చక్కగా నీట్గా సగం కొట్టలు చిరిగిపోయిన ప్యాంట్లు. ఇప్పుడు ఈ ఫ్యాషన్ ఎదరు చెప్పుకుంటే మానేసరి ఎక్కడ చెప్పుకుంటున్నారు. ఇటువంటి కొట్లు కొనిచ్చి మళ్ళీ కాస్ట్లీ. దయచేసి నేను ఏమన్నంటే తల్లిదండ్రులుగా చెప్పండి, మీ పిల్లలు కూడా చేతులు కాళ్ళు లేవు ఏ బాగండి అమ్మ. అయ్యే పొక్కలు పెట్టుకుని డ్రెస్ వేసుకోవాలి. వేసుకున్నా బాగండి వ్యవసాయం ఉండాలి పెట్టుకోండి చాలు. అర్థమైందా? సగం చేతులు కాళ్ళు వేసుకురా బాగండి. నీట్గా శుభ్రంగా మంచిగా. ఎందుకంటే మనం దేవుడు పెట్టలేం కదా. హల్లెలూయా. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం, చిన్నప్పుడు ఎటువంటి గౌన్లు వేస్తారు పిల్లలకి? ఆడపిల్లలకు ఒక మాట నిమిషం మీకు టైం ఇచ్చి చెప్పండి, ఎక్కడ దాకా ఉంటారు గౌన్లు? అరికాలు కనపడదాకా. అది ఎదిగే కొద్దిగా ఏం చేస్తారు? సివిలేస్ స్కర్ట్లో అది పేర్లు పెట్టి జాగ్రత్త. ఎందుకంటే ఎదుగుతున్నారు కదా. ఏదిరా పాస్ట్ చెప్పారంటే ఇట్టగా చెప్పారు పాస్ట్ అని ఫోటో కొనుక్కోవాలి. అర్థమైందా? బెజ్జాలు పెట్టినవి ఇంకా ఫ్యాషన్. బెజ్జం వాళ్ళు కట్టుకోవచ్చు. ఇళ్ళే టైర్ దగ్గరికి వెళ్ళి బెజ్జం పెట్టిస్తున్నారు.
ఒక ఆమె ఏందమ్మా పనసపంలాగా పోసేసేవంటే అంటే స్టైల్ పాస్టర్ గారు. స్టైలే, రోడ్డు మీద తిరుగు పెద్ద స్టైల్ అయిపోతుంది యాసిడ్ బాటిల్తో. దయచేసి గుర్తుపెట్టుకోండి, మన పొట్లు ఎక్కడ ఉండాలంటే కప్పుకోవాలి, తిప్పుకునేటట్టు ఉండకూడదు. రండి, యోనాతాన్ని ఎంత ప్రేమించాడు తెలుసా? ప్రాణ ప్రేమించి వదిలేశాడా? టాటా బాయ్ వెళ్ళిపో అనడా? ఏమిచ్చాడంటమ్మా? ఎందుకంటే ఆయన దగ్గర ఒడిశాల రాయి తప్ప ఏమీ లేదు. చూడండి, తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును. చాలా మంది విల్లు అంటే తెలీదు. ఏంటమ్మా విల్లు అంటే ఏంటి? అదిగో అది తెలుసు. విల్లు అంటే ఏంటి? ఇప్పుడు చెప్తారు కొనుక్కొచ్చినట్టు. బాణం, అది మా అమ్మ చెప్తుంది. సరే కొని ఇంట్లో పెట్టాలి. వేస్తే బాణం కదా. విల్లును చదవం, తన నడి కట్టును తీసి తనకిచ్చెను. తన ప్రాణ స్నేహితుడు, సుబుద్ధి కలిగిన వాడు, మంచి జ్ఞానం కలిగిన వాడు. హల్లెలూయ. నేను అనుకున్నప్పుడే దావీదు గురించి చెప్పు, నేను ఎప్పుడు నెగ్గు చెప్పు. 1-2 ఉంటే పొరపాటు ఎత్తి చూపించే సంవత్సరమే 100 మంచి ఉన్నప్పుడు 1-2 చెడ్డ ఎత్తి చెప్పు. అదైందా? మరి మనుషులే ఇంత ప్రాణ స్నేహితుడిగా భావిస్తే దేవుడు నిన్ను స్నేహితుడిగా భావించలేదా? చివరిగా వాక్యం చదివి నేను ప్రార్థన చేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం. ఆయన నిన్ను స్నేహితుడు అని పిలుస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం చదువుదామా? చదివి ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం, 13వ వచనం. తన స్నేహితుని కొరకు తను ప్రాణం పెట్టివాడు ఎవడు లేడు. ప్రాణం పెట్టివాడు కంటే ఎక్కువైన వాడు ఎవడు కూడా లేడు. నేను మీకు ఆజ్ఞాపించున్నాను. అంతేనా? అది దేవుడు ఆజ్ఞాపించినవి మనం చేస్తే మనం ఏమవుతాం? దేవుడికి ఒక పాట పాడవు, నీతో స్నేహం నాకెంతో మేలయ్యా. స్నేహం చేయాలి, మేలయ్యా అని పాడేసింది కాదు, ఆయనతో సహవాసం చేయాలి. యేసు ప్రభు కూడా స్నేహితుడు ఉన్నాడు. ఎవరు చెప్పగలుగుతారా? నేను చెప్పి ముగిస్తాను, మీరు చెప్తే బాగుంటుందని. కొంచెం చదువుకొని చూడండి, 19వ అధ్యాయంలో 26. స్నేహంలో కూడా ప్రేమే ఉంటుంది, స్వార్థమే ఉండదు. చదవండి 19:26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచి చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు తనతో చెప్పాను. ఇప్పుడు యేసు ప్రభు కూడా శిష్యులు ఉన్నారా? స్నేహితులు ఉన్నారా? మీరు కూడా భార్య అని బిడ్డల్ని ప్రేమించినట్టే ఎవరో ఒకరు స్నేహం చేయండి, పర్సనల్ విషయాలు షేర్ చేసుకోండి. చాలా మంది స్నేహితుల్ని నమ్మక, ఎవరు నమ్మక చాలా మంది. నేను మొన్న రీల్స్ లో ఒక ఆయన చూశాను, వాడికి బాగోపోతే పెరాలసిస్ వస్తే స్నేహితుడికి 14,60,800 రూపాయలు పోగేసి అట్లాగే మంచాన్ని పట్టుకుని తీసుకెళ్ళిపోతున్నారు హాస్పిటల్కి. ఒకసారి చెప్పటానికి పడుతుందమ్మా. నేను ఎందుకు చెప్తున్నానంటే స్నేహంలో ప్రేమ ఉంటుంది. స్నేహంలో ఉండాలి ప్రేమ, పాడు చేసేది కాదు స్నేహం. యేసు ప్రభు అన్నాడు, మీరు నా మాట వింటే నాకు కూడా స్నేహితులు అవుతారు. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయను గాక. అందరూ లేచి పడదామా? కళ్ళు మూసుకుందామా? ఎవరు ఎంతో చూడొద్దు. ప్రభు నీతో స్నేహం చేయటం నాకు నేర్పించండి, నీతో సహవాసం చేయటం నాకు నేర్పించండి. లేచిన వారందరూ కళ్ళు మూసుకుందాం. ఇంతవరకు దేవుడితో సహవాసం చేయలేదేమో, ఆయన సన్నిధిలో సహవాసం చేయలేదేమో, ఆయన మందిరంలో సహవాసం చేయలేదేమో. అలవాటు చేసుకో. స్నేహితులతో డైలీ మాట్లాడతాం, దేవుడితో కూడా డైలీ మాట్లాడు. ప్రార్థన రూపంగా, పాట రూపంగా, వాక్య రూపంగా, సువార్త రూపంగా ప్రేమపూర్వకంగా పలకరించండి. ప్రేమపూర్వకంగా ప్రభు చూద్దాం. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకున్న ఒక నిమిషం. ప్రభు నాకున్న స్నేహితుని రక్షించండి, నాకున్న ప్రాణ స్నేహితులను రక్షించండి, నాకున్న బంధువులను రక్షించండి, నాకున్న ఆత్మను రక్షించండి, వారిని రక్షించండి. నోరు తెరిచి ఒక నిమిషం దేవుడితో మనవి చేశారు. వచ్చే మాసానికి దేవుడు వాళ్ళని ఇక్కడ చేర్చొచ్చేమో, నీ మనవి ఆలకించవచ్చేమో, నీ ప్రార్థన వినొచ్చేమో. ఇక్కడ ఒకసారి నోరు తెరిచి, ప్రభు నా బిడ్డలు రక్షించండి, నా కుటుంబాన్ని రక్షించండి, నా స్నేహితులను రక్షించండి, ఆత్మీయులను రక్షించండి. నాకు నశించిపోతున్నారు,
లోకంలో కలిసిపోతున్నారండి. ఒక్క నిమిషం దేవుని వైపు చూద్దాం. ఒక్క నిమిషం దేవుని వైపు చూసి స్వరం ఎత్తి ప్రార్థన చేద్దాం. మా చేతులు ఎత్తి, ప్రభువా ఒకసారి నా స్నేహితులను రక్షిస్తారా, నా ఫ్రెండ్స్లో ఉన్నవారు రక్షిస్తారా, వాళ్ళు నశించిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు, తెలియని దేవునికి ప్రార్థన చేస్తున్నాం ఆయన. ఎన్నో వేల రూపాయలు అప్లై అయిపోతున్నారు, ఎన్నో రూపాయలుగా ఆయన నష్టపోతున్నారు, వ్యాధుల చేత, బాధల చేత, కష్టాలు, కన్నీళ్ళు, ఆత్మహత్యలో ఉన్నారు. ప్రభు వాళ్ళు మార్చండి, వాళ్ళకి మీరు రక్షణ ఇస్తారా, వారికి మీరు నిరీక్షణ ఇవ్వండి నాయన. మీ పరలోక రాజ్యానికి అవకాశం ఇవ్వండి నాయన. మాకు ఇచ్చిన కృపను వారికి ఇవ్వండి, మాకు ఇచ్చిన అవకాశాన్ని వారికి ఇవ్వండి, మాకు ఇచ్చిన భాగ్యం వారికి ఇవ్వండి, మాకు ఇచ్చిన ధన్యత వారికి ఇవ్వండి, మాకు ఇచ్చిన తండ్రి ఇది గొప్ప ఆధిక్యత వారికి ఇవ్వండి ప్రభు. వారిని మార్చండి నాయన. అయ్యా మాతో ఉన్న స్నేహితులు మార్చండి. మేము స్కూల్కి వెళ్తున్నాం అని స్నేహితులు మార్చండి ఆయన. మా బంధువులు ఉన్నారు ఆయన, రక్షించబడి ఆత్మీయులు ఉన్నారు, మా కుటుంబంలో ఇంకా రక్షించబడిన వారు ఉన్నారు, మా రక్త సంబంధులు ఉన్నారు, మా అక్క చెల్లెలు ఉన్నారు, మా అన్నదమ్ములు ఉన్నారు ఆయన, మా చిన్న పెదనాన్న వారు అనేకులు ఉంటున్నారు ప్రభు. వారిని రక్షించండి, వారికి రక్షణ ఇవ్వండి. వారికి నాయన మా ప్రార్థన వారికి తోడుగా ఉండడానికి సహాయం చేయండి. ఎంతో మంది తాగుబోతులు, తిరుగుబోతులు, తిండిబోతులు, దుర్మార్గులు, అంతకులు, నరహంతకులు, వ్యభిచారులు, దొంగలు ఉన్నారు ప్రభు. మార్చండి, వారందరినీ రక్షించండి. సమాజంలో మార్చగలిగే శక్తి ఒక క్రైస్తవుడికి ఉందని నిరూపించమని ప్రార్థన చేసి, వారి ప్రార్థనకు ఉందని, వారి దేవుడికి ఉందని, వారి దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేస్తున్న, ఆశ్చర్యకార్యాలు చేస్తున్న గ్యారెంటీ వారికి ఇవ్వమని ప్రార్థన చేసి, మీరేం మాట్లాడాలి, మీరే రక్షణ కార్యం జరిగించమని. ఇంతవరకు నీ మాట్లాడిన బిడ్డల జీవితంలో నీతో సహవాసం చేసి, నీతో స్నేహం చేసి, నీతో కలిసి ఉండే కృప, ధన్యత, భాగ్యం బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.